శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే మాస ఫలితాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ నెల ప్రారంభంలోనే 4 గ్రహాలు వ్యయస్థానంలో ఉండగా ఈ నెల ప్రారంభమైంది. అయితే అదృష్టవశాత్తు 2 గ్రహాలు లాభస్థానమందు, మరొక శుభగ్రహం ధనస్థానమందు వ్యవహరించడం వల్ల ఇంచుమించుగా ఈ నెలంతా కూడా ఆదాయం, ఖర్చులు, బాధ్యతలు వీటి మీదే జాతకం ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఎప్పుడూ కూడా జాతకుడు నుంచి అవుట్ గోయింగ్ మనీ, ఖర్చులు, బాధ్యతలు, నష్టాలు, రోగాలు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాయి. అయితే ముందుగా ఇంచుమించుగా మనకి మార్చి 14వ తారీఖు వరకు రవి ఏకాదశ స్థానమందు సంచరించడం జరుగుతుంది. సో ఎవరి జన్మ జాతకంలో అయినా ఏకాదశ స్థానంలో రవి ఉన్నప్పుడు జాతకంలో ఉన్నటువంటి మిగతా గ్రహాలు కూడా సహకరించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు రవి అన్నది గ్రహరాజు అవటం వల్ల మరి ఒక రాజు ఒక చోటకి వెళ్ళినప్పుడు మిగతా మంత్రివర్గం అంతా కూడా రాజుగారు ఏమి చెప్తే, ఏమి ఇమ్మంటే అది ఇవ్వడానికి రెడీగా మిగతా యంత్రాంగం అంతా ఉన్నట్టే మరి మొదటి 15 రోజులు కూడా జాతకుడికి ఏంటంటే ప్రభుత్వ వనరుల ద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా ఉంటాయి. మరి ఏదైనా మీరు ఒక పదవి కోసం కానీ, ఒక నామినేటెడ్ పోస్టుకు కానీ వారసత్వంగా మీకు ఏవైనా ప్రభుత్వం ద్వారా రావాల్సి ఉన్నా, పెద్దవారి ద్వారా రావాల్సి ఉన్నా, లేదంటే మీ యొక్క కట్నంగా కానీ అత్తంటి వారి నుంచి కానీ రావాల్సి ఉన్నా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఒక విధంగా రవి ఈ రాశి వారికి పంచమాధిపతి అవ్వటం వల్ల మీ యొక్క సంతానానికి మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఏదైనా సంతానానికి ఏమైనా మీ పిల్లలకి ఏమైనా ఉద్యోగం రావాలని కోరుకున్నా, వారికి ఏమైనా మంచి అవకాశాలు రావాలని కోరుకున్నా, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలన్నా కూడా మీకన్నా మీ యొక్క సంతానానికి ఎక్కువ లాభసాటిగా ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉండడం జరుగుతుంది. శనితో కలిసి ఉన్నటువంటి రవి ఏకాదశ సంచారం వల్ల శని భగవానుడు మీకు దశమాధిపతి కూడా వృత్తి స్థానాధిపతి అవటం వల్ల ఈ 2 గ్రహాల కలయిక మీరు కొత్తగా నిరుద్యోగులైన వారు ఉపాధి అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నా, ప్రభుత్వ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నా మీకు లభించే అవకాశం ఉంది. లేదంటే ఒక అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాజకీయ నాయకుల ద్వారా మీకేమైనా లబ్ధి పొందాలని ఉన్నా ఈ సమయంలో మీకు ఈ మార్చి 14వ తారీఖు లోపల లభించే అవకాశం ఉన్నది. ఇక మనకి ఈ మార్చి 14 తర్వాత ఏంటంటే రవి ద్వాదశ స్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. 12 అంటే మనకి ఖర్చులు అనుకున్నాం కదా, అనూహ్యంగా మీరు ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి ట్యాక్సులు, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కంపల్సరీగా చెల్లించవలసి ఉంటుంది. లేనిచో ప్రభుత్వ అధికారుల నుంచి ఒత్తిడి రావచ్చు. అనుకోకుండా మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేని వారు మీ వ్యాపారంలో ఉన్నటువంటి లొసుగుల్ని అధికారులకి అందజేసి వాళ్ళ ద్వారా మీకు అంటే ఈడీ రైట్స్ కానీ, ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ కానీ, జిఎస్టీ రైట్స్ లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మార్చి 15 తర్వాత మీ యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. దాంతోపాటుగా ప్రభుత్వానికి ఏమైనా చెల్లించవలసి ఉంటే అది ముందుగానే చెల్లించవలసడం మంచిది. ఇక మనకి రాహువు మరి మిగతా గ్రహాలన్నీ కూడా మరి షష్టగ్రహ కూటమి ఏర్పడబోతుంది కాబట్టి శని భగవానుడు కూడా అక్కడ చేరుతున్నాడు కాబట్టి ఏదైనా మీకు
ఆర్థికపరమైన ఒత్తిడి ఎక్కువ అవుతుంది. అయితే అదృష్టవశాత్తు భాగ్యాధిపతి మీకు ధనస్థానంలో ఉండడం వలన మీ యొక్క దైవబలం అయితేనే, మీ పెద్దవారు చేసుకున్న పుణ్యఫలం అయితేనే ఒక గొప్ప సంపద మీకు రావడం జరుగుతుంది. అది మీ వాక్చాతుర్యం వల్ల, మీ పుణ్యం వల్ల, మీ కుటుంబ సభ్యుల పుణ్యం వల్ల ఒక విధంగా కుటుంబ ఆస్తి పెరుగుతుంది, కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది, మీ మాటకి విలువ పెరుగుతుంది. కాబట్టి ఏది ఏమైనా మేషరాశి వారు ఈ మార్చి నెలలో ఏదో ఒక విలువైనటువంటి ఎసెట్స్ సమకూర్చుకోవడం జరుగుతుంది. అలాగే పుణ్య కార్యక్రమాల కొరకు, ధర్మ కార్యక్రమాల కొరకు కొంత ధనాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అలాగే అనవసరమైనటువంటి వ్యక్తుల కొరకు, అలాగే రహస్యపరమైనటువంటి ఖర్చులు, వేస్ట్ ఆఫ్ మనీ, బ్లాక్ మనీ రూపంలో చెల్లించడం, ఇతరులకు ఏదన్నా అపాత్రదానం చేయడం, కొన్ని వ్యసనాలకు కూడా మనీ వేస్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అది తప్పనిసరిగా కొన్ని సందర్భాల్లో ఏదో విధంగా మీరు సంపాదించిన ధనం ఈ విధంగా వేస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఖర్చుల విషయంలో అవుట్ గోయింగ్ మనీ ఎక్కువగా ఉంది. ఆదాయ వనరులు వచ్చినప్పటికి కూడా ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ కనబడుతుంది. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ ఇంపార్టెంటు, ఫైనాన్స్ ప్లానింగ్ ఇంపార్టెంటు. మీరు ఏదైనా ఖర్చు పెట్టినప్పుడు, ఏదైనా కొనాలనుకున్నప్పుడు మీరే దగ్గరుండి చూసుకోవాలి తప్ప మీ అలవాటు ప్రకారం ఇతరుల మీద ఆధారపడితే మరి 10 రూపాయలు దానికి 100 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. స్వస్తి. ఇప్పుడు ఈ మార్చి నెల రాశి ఫలితాల్లో ముఖ్యంగా ఏంటంటే శుక్రగ్రహం ఉచ్చస్థితిలో రావడం వల్ల కామన్గా ఈ యొక్క లోకంలో అంటే ఈ ప్రపంచంలో లేదంటే మన సిటీలో మనీ రొటేషన్ అన్నది బాగా పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఉచ్చులో ఉండడం అంటే ఖరీదైనటువంటి సౌకర్యాల కోసం అందరూ తాపత్రయపడడం వల్ల మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో విలాసమైనటువంటి వస్తువులు, ఖరీదైనటువంటి వాహనాలకి డిమాండ్ కూడా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఈ అందరూ కూడా ఏదో ఒకటి కొనుక్కోవాలి, సంపాదించుకోవాలన్నటువంటి విషయంలో ఉంటారు. దాని కొరకు ఏంటంటే ఈ శుక్రుని యొక్క అనుగ్రహం మనం పొందాలి, శుక్రుడు అనుకూలంగా ఉండాలంటే శుక్రుని యొక్క అధిదేవత అయినటువంటి లక్ష్మీ అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ లక్ష్మీ అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే మరి కొంతవరకు శుక్రవారం, అంటే కొంత ప్రాంతాల్లో గురువారం కూడా అమ్మవారికి ఇష్టమైన రోజుగా చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఓవరాల్గా శుక్రవారం అన్నది ఒక ముఖ్యమైన రోజుగా ఎన్నుకొని ఆ రోజు వరకు చాలా నియమంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ శుచిగా శుభ్రంగా ఉంటూ ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ, శ్రీ సూక్తం కానీ పారాయణ చేయవలసి ఉంటుంది. అంటే పారాయణ చేయడం కూడా ఎలా ఉంటుందంటే మనం ఏదైతే చదువుతామో దాని అర్థం కూడా కొంతవరకు తెలుసుకొని చేయడం వలసి ఉంటుంది. అలాగే మీ గృహంలో ఒక ప్రశాంతంగా శుచిగా శుభ్రంగా ఉన్నటువంటి రూమ్ని ఎన్నుకొని లక్ష్మీ అమ్మవారి ఫోటో పెట్టుకొని ఎరుపు రంగు పూలతో అమ్మవారిని అలంకరించి ఒక వెండి గ్లాసులో పాలు నైవేద్యంగా పెట్టి ఆ పాల్లో ఏదో ఒక పటిక బెల్లం ఏదో వేసి తేనె కానీ వేసి అమ్మవారికి తేనె కూడా సమర్పించి ఆ ప్రసాదాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తీసుకోవడం వల్ల చాలా వరకు ఆర్థిక పరంగా అంటే మీ గృహం రోజు రోజుకి మంచి ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొంత అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులు సింపుల్గా ఉంటాయి, అంతే ఏమీ లేదు. తెలుపు రంగు గవలు అంటే సముద్రంలో ఉండే గవలు ఒక 11 తీసుకొని ఆ 11 కూడా ఒక మంచి పసుపు రంగు వస్త్రంలో మూటగా కట్టి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి. లేదంటే గోమతి చక్రాలు ఈ రౌండ్గా ఉంటూ మరి వాటి మీద ఈ యాంగిల్లో క్లాక్ వైజ్లో సింబల్ అలా ఉంటుంది. అవన్నీ సరే ఒక 11 తీసుకొని మీ యొక్క వ్యాపార సంస్థలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసుకోవడం వల్ల సాధ్యమైనంత వరకు మీకు ధనయోగం కలవాలంటే శుక్రవారం రోజు పులుపు అన్నది నిషేధించడం మంచిది. అంటే పులుపుతో చేసిన వస్తువులు అవి తినకుండా మీరు ఆ రోజు నియమంగా ఉండడం వల్ల
చాలా వరకు అభివృద్ధి అవకాశం ఉంది. బట్ అలాగే మీ గృహంలో ఒక కలశం అంటే చెంబు, కొన్ని ప్రాంతాల్లో కలశం అంటారు, అది రాగితో తయారు చేయనటువంటి కలశాన్ని తీసుకొని దాని నిండా సమృద్ధిగా శుభ్రమైనటువంటి వాటర్ వేసి అందులో కొద్దిగా పసుపు ఉంచి, వీలైతే పీచుతో ఉన్నటువంటి కొబ్బరికాయ ఒకటి ఆ కలశం మీద ఉంచి ఇంచుమించుగా వారం అంతా కూడా దాన్ని జాగ్రత్తగా ఉంచి మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్తది పెట్టుకోవడం వల్ల అది ధనాకర్షణ యంత్రంగా మారి మీ యొక్క వ్యాపార సంస్థను కానీ మీ గృహాన్ని కానీ చాలా వరకు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇటువంటి కలశం పెట్టుకున్నప్పుడు అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ఏవి కూడా జరగకూడదు. అంటే సిగరెట్ కాల్చడం, ఇంకో మందు తాగడం, లేదంటే ఇంకొక శృంగారం చేయడం, ఇవన్నీ కూడా అంటే ఏదైతే అమ్మవారికి ఇష్టమైతే ఉండదో అవన్నీ నిషేధిస్తూ నిరంతరం ఏదో ఒక సుగంధం అంటే అగరబత్తి అవ్వచ్చు, పచ్చకర్పూరం చల్లవచ్చు, లేదంటే ఆ వాసన అంటే మంచి ఫ్రాగ్రెన్స్ ఆ ఉన్న ప్రదేశం అంతా ఉండడం వల్ల కంపల్సరిగా మీకు ఆ పాజిటివ్ వైబ్రేషన్స్తో చాలా మంచి అంటే మీరు ఆ యొక్క యంత్రాన్ని ఆ యొక్క కలశాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత సక్సెస్ మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఎక్కువగా మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక అగరబత్తి కానీ సువాసన వెదజల్లి అనేక రకాలు పెర్ఫ్యూమ్స్ అవి వస్తున్నాయి కదా, అవి ఎక్కువ వాడటం వల్ల మంచి జరుగుతుంటుంది. అంటే చాలా వరకు అంటే వ్యక్తిగతంగా మీరు కూడా పరిశుభ్రంగా అంటే కామన్గా రోజుకి 2 సార్లు స్నానం చేస్తూ ఎక్కువగా స్ప్రేలు సెంట్లు వాడటం వల్ల అంటే ఒక ఐడెంటిటీ, ఒక శుచి శుభ్రత మీలో కూడా ఉండడం వల్ల కామన్గా అక్కడ అమ్మవారి స్థిర నివాసం ఏర్పడి ఉండడం జరుగుతుంది. స్వస్తి.